హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు మీకు ఆ న్యూస్ తెలిసే ఉండొచ్చు. సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ యాంకర్ ఒక ఆవిడ స్వేచ్ఛ అనే ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఆమె సూసైడ్ చేసుకోలేదు, ఎవరో చంపారని. సో కేసీఆర్కి చాలా క్లోజ్గా ఉండే పూర్ణచంద్రరావు అని ఒక వ్యక్తి సార్. వీళ్ళిద్దరు అంటే రిలేషన్షిప్లో ఉన్నారు. సో రిలేషన్షిప్లో ఉండి వాళ్ళిద్దరికి గొడవలయ్యి ఆమె కొంచెం డిప్రెషన్కి అయిపోయి అలా చనిపోయిందని కొంతమంది అంటున్నారు. అయితే హత్య చేసి దీన్ని సూసైడ్గా క్రియేట్ చేశారు. సో పూర్ణచంద్రరావు వెనుక కొంతమంది పార్టీ లీడర్స్ ఉండి సపోర్ట్ చేస్తున్నారని అంటూ ఉన్నారు. సో అసలు ఏది నిజమే ఉండొచ్చు అంటారు? పూర్ణచంద్రరావు వెనకాల ఎవరు లీడర్స్ పొలిటికల్కి సంబంధించి, ఎందుకంటే ఆయనకి కేసీఆర్ చాలా క్లోజ్, అంటే వాళ్ళతో ఉంటారని ఒక మాట వచ్చింది సార్. సో పార్టీ సంబంధించిన వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. లేదు, కేసీఆర్కి ఏ పని లేదట్టి. కేసీఆర్ పార్టీ వాటికి కేటీఆర్ కానీ ఇటువంటి కేసులు ఎందుకు చేస్తారు యాక్చువల్గా? ఆ అమ్మాయి ఆల్రెడీ 14 ఏళ్ళ కూతురు ఉంది. ఆ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఆవిడ స్టూడియో వాడిని ప్రేమించా తెలిసి తెలియని వయసులో. నేను విన్నది యాక్చువల్గా 2 వెర్షన్లు విన్నాను. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం విన్నాను. తర్వాత ఇన్ జనరల్గా ఎవరో అన్ని బాగా చెప్తున్నారు ఒక ఛానల్లో. అలాగే తెలిసి ఎలా ఉంటుంది, అమ్మాయి మంచి అందంగా ఉంటుంది, చాలా బాగా కండక్ట్ చేస్తాను అనుకునేవాడిని ఒకప్పుడు. ఈ వీళ్ళందరూ స్వప్న వీళ్ళందరూ అక్కడ పనిచేసేవారు కదా, మన ఎవరో టీవీ 9లో వాళ్ళందరూ ఎవరెవరైతే బాగా చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా ఈ అమ్మాయి కూడా చాలా టీవీలు చేస్తూ ఒక అతను టీవీ 9లోను మంచి ప్రోగ్రామ్ చేసాడు, ప్రసాద్ మూర్తి అని. అతను చాలా ప్యాథటిక్గా చెప్పాడు. తను నాట్ ఓన్లీ దాన్ని ఏమంటారు జర్నలిజంలో చేసి పిహెచ్డీ చేసిందంటే బాగా చదువుకుంది, చదువుకోవాలనే తపన ఉంది. సరే అంచేత తను ఫస్ట్ బుక్ ఏదో ఆవిష్కరణ ఇచ్చినప్పుడు ఎప్పుడు తనే ఉన్నాడు స్టేజ్ మీద. మంచి రైటర్ అతను యాక్చువల్గా, ప్రసాద్ మూర్తి అని అతని ఛానల్లో చెప్పాడు. ముందు అక్కడి నుంచే చూసాను ఇవన్నీ. అందరు మిగతా ఎవరెవరైనా చెప్పారు ఇదేంటి అమ్మాయి చచ్చిపోయింది అంటున్నారు రేటా అని ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాగుండేది చిన్నప్పుడు, అందంగా ఉండేది, బాగా మాట్లాడేది యాక్చువల్గా, బాగా చదువుకుంది. షీఈ్ అ స్కాలర్ ఇన్ జర్నలిజం. నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత ఆమె కొంచెం ప్రేమకి కోల్పోయింది. ప్రేమించబడడం అనేది జరగకుండా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువుల ఇంటికంటే పెంచారట చిన్నప్పటి నుంచి. ఏదో వన్స్ ఇన్ ఇయర్ చూడడం అవి తప్పితే అమ్మాయికి షీ లాస్ట్ దట్ లవ్ అనమాట. అదొక పాయింట్ ఆ అమ్మాయి మనసులో. ఈ స్టేజ్లో మన డిప్రెషన్కి వెళ్ళటానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ అమ్మాయి అడాలసెంట్ ఏజ్ అంటారు కదా, ఆ యుక్త వయసులో ఏజ్లో ఎవరితో ఎంత చదువుకుంటూ ఉన్నా కూడా ఆ ఎవడో ఫోటో స్టూడియో వాటితో ఇది ఎఫ్ఐఆర్లో పడితే మ్యారేజ్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారట. ఫాదర్ చెప్తున్నది ఏంటంటే వద్దు అతనితో నీకు హోల్ డే స్టూడియోలో ఉంటాడు కదా, నేను ఎలా చూసుకుంటాడు అన్నట్టుగా అన్నా కూడా వీళ్ళిద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారట, ఎక్కడికో వెళ్ళిపోయి. అది ఫస్ట్ మ్యారేజ్. అది కొంత ఇట్ డి నాట్ లాస్ట్ ఫర్ మెనీ ఇయర్స్, ఎక్కువ కాలం ఉండలేకపోయింది. బికాజ్ వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగానే నిజంగా వాళ్ళ ఫాదర్ నిజంగా చెప్పుంటే అది విడిపోయారు, డివోర్స్ అయిపోయింది. దాని తర్వాత వనిత అనే టీవీలో పనిచేస్తుందట. అక్కడ ఇంకొక అబ్బాయి ఇంకొక అతనితో ఎఫ్ఐఆర్ పడి వాళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అతను చాలా హాట్ టెంపర్ ఫెలో అనమాట, చాలా తొందరగా కోపం వచ్చే టైప్లో ఉండే అతనితో ఒక బిడ్డను కూడా కంది. ఓకేనా? అది కూడా కొంతకాలం పోయిన తర్వాత డివోర్స్ అయిపోయింది అనమాట. అర్థమైనప్పుడు ఆ అమ్మాయిని పెంచుకుంటూ సెపరేట్గా తన కాళ్ళ మీద నిలబడుతూ అలా ఉంటున్నప్పుడు జనరల్గా ఎలోన్నెస్, ఆ ఒంటరితనం వస్తుంది కదా, అందులో షీ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ సో మెనీ టైమ్స్ డిప్రెషన్. కాబట్టి షీ హ్యాడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ సంబడి ఎల్స్. పూర్ణచంద్రన్ అతనితోటి. అతను మ్యారీడ్. నేను అందరికీ చెప్పేది ఇదే, మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్కి వెళ్ళే ముందు లవ్లో పడతారు. అతను నిన్ను చాలా గొప్ప, నువ్వు ఎంత ప్రపంచంలో ఎంత గొప్ప దేవత లేదని చెప్తాడు మగోడు. ఇంకేం చెప్తాడు? అది చెప్తాడు కదా. అప్పుడు ఈ అమ్మాయి కొంతకాలం పోయిన తర్వాత అతనికి హీల్డ్ అవుతుంది. తనని పొగిడే వ్యక్తే కోరుకుంటుంది ఆడది. అందుకే కదా మరి ఫేస్బుక్లో పెడతా ఉంటారు, ఇలాగ ఎందుకు పెడతారు, పొగడం మానేసి ఉంటాడు. అంచేత మంచి మంచి శారీలు కట్టుకుని వస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, 10 ఏళ్ళ క్రితం టీఎన్ఆర్కి చెప్పాను అది. వై ఫేస్బుక్లో ఆల్ లేడీస్, మెన్ సరే మెన్ ఎవరు చూస్తారు కానీ విమెన్ గాడ్ క్రియేటెడ్ బ్యూటిఫుల్ కాబట్టి వాళ్ళు ప్రౌడర్ అయిన తర్వాత కూడా మంచి మంచి బట్టలు వేసుకు ఎందుకు పెడతారు? సంబడి హ్యాస్ టు ప్రైజ్ దమ్. నువ్వు అంత బాగున్నావు, ఎంత బాగున్నావు. మన వాళ్ళు అలాగే పెడతా ఉంటారు కుర్రోళ్ళు. మేడం చాలా అందంగా ఉన్నారు మేడం, లొట్టలు వేసుకుంటూ ఉంటారు కింద. ఒక అమ్మాయి పెట్టాలే కానీ కింద మేడం గారు చాలా బాగున్నారండి. ఆవిడలో సగం ఉంటుంది ఏజ్, ఈ కుర్రాకుడిలాగా అనమాట. సో అటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే ఈ అమ్మాయిని బాగా పొగిడి మొత్తానికి ఆవిడ వసిపరుచుకుంటే పెళ్లి చేసుకున్నారు. పిల్ల పుట్టింది.
పిల్ల పుట్టిన తర్వాత మోజు తగ్గుద్ది, చిరు కోపాలు అవన్నీ వస్తూ ఉంటాయి. సో అతనితోటి కూడా షేర్ చేసుకోకుండా డివోర్స్ చేసింది. అంటే 2 అయిపోయినాయి. ఇన్ని అయిపోయినాయి. మగోడికైతే తప్పలేదు కానీ ఆడదానికైతే తప్పని నన్ను ఎలాగ అంటలేదు. కానీ ఆ అమ్మాయి ఫ్రీడమ్గా అందులో జర్నలిజంలో పిహెచ్డీ చేసి ఒక జర్నలిస్టిక్ ఈ చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమ లేకుండా పెరిగిన అమ్మాయికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఓకేనా, లైఫ్లో ఫైనల్గా నేను హ్యాపీగా ఉండాలి, నా బిడ్డ హ్యాపీగా ఉండాలి, నాకు జరిగిన అన్యాయం బిడ్డకు జరగకూడదనే చెప్పేది అస్తమాను. ఆ పాపకి 9th స్టాండర్డ్ చదువుతుంది, 14 years 13 years ఉంటాయని ఎవరు చెప్పారు. నేను 4-5 చూశాను, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగుండేది జర్నలిస్ట్గా. దాని గురించి అందరూ చూశాను, చాలా 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 చూశాను. ఆఫ్టర్ ప్రసాద్ మూర్తి ఆయన అతనితో సపరేట్గా ఉందన్నమాట. అతను ఆ ఛానల్ చూసిన తర్వాత మిగతా అన్నీ చూశాను, అది కింద వస్తున్నాయి అన్నీ. అరే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఏంటని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మై కాండోలెన్సెస్ టు హర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అది పక్కన పెడితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇతను నువ్వు కొత్తగా చెప్తున్నావు కేసీఆర్తో కలిసిన పార్టీ వాళ్ళు అతను తప్పించడానికి ట్రై చేసేది. ఎందుకంటే ఆ హ్యాంగ్ చేసేసుకున్న తర్వాత ఎక్కడ పారిపోయాడు ఇతని మీదకి వస్తానే. అతనికి ఉన్న విజ్ఞత అది ఒకటే. ఇతనే తీసేసి ఇప్పుడు నేను దాని మీద సినిమా తీద్దాం అనుకుంటాను. నిజంగా భర్తే ఆ లవరే హ్యాంగ్ చేస్తే ఎలా చేస్తాడు ఆ అమ్మాయిని? చంపేసేయడం ఉందాం. నాకు స్క్రీన్ ప్లే వస్తుంది యాక్చువల్గా. చంపేసిన తర్వాత చిన్న వస్తువు కాదు కదా, పట్టుకోవాలా, పెట్టాలా, దానికి వేయాలా, ఇవన్నీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఆ ఎమోషన్లో? సో ఐ డోంట్ థింక్ సో. ఆ అమ్మాయి షీ మైట్ కమిటెడ్ సూసైడే. కానీ కూతురు అంత పెద్ద అయిన తర్వాత తను అనాథ అయిపోద్దని ఒకసారి ఆలోచించి ఉంటుంటే అసలు ఈ సూసైడ్ మీద ఎగెనెస్ట్గా నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ మా ఫిల్మ్ స్కూల్ వాళ్ళు చేసాం. కర్ణాటక గవర్నమెంట్ 3 నిమిషాలు చెప్పాలన్నారు సూసైడ్ చేసుకోకూడదని. ఆ 3 నిమిషాలు తీసాం ఇక్కడ మా ఫిల్మ్ స్టూడెంట్స్ పెట్టి ఇక్కడే తీసి ఒక 6 గంటలు తీసాం. 6 గంటలు అయిపోయింది, ఎడిటింగ్ చేసాడు ఒక అబ్బాయి నరేషన్ చెప్పేసి అది పంపించాం కూడా వాళ్ళకి, కర్ణాటక గవర్నమెంట్కి పంపించాం. వాళ్ళు ఎవరో అడిగారు అగేన్స్ట్ అలాగా సూసైడ్ చేసుకోకూడదు. ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ మొత్తం ఆ పాప వీళ్ళందరూ ఇదైపోద్ది. యాక్చువల్గా నా అమ్మాయికి చాలా డిస్టర్బ్ అయిపోద్ది. మరి నీలాగా డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు నువ్వు ఇటువంటి పని చేస్తే డిస్టర్బ్ అయినట్లు లెక్క. ఇది మర్డర్ అయి ఉంటుంది కానీ ఐ డోంట్ థింక్. అతను భయపడి పారిపోయాడు. ఈ పారిపోయిన వెంటనే నువ్వు ఎందుకు పారిపోయావు అని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతను డెఫినెట్గా అతన్నే కల్ప్రిట్గా చేస్తారు. ప్లస్ పేరెంట్స్ డైరెక్ట్ చెప్తున్నారు వీడితో కూడా నేను ఉండలేను అని ఫాదర్ని పిలిచిందట. ఇతనికి మా ఇద్దరికి తరచూ గొడవలు అవుతున్నాయి అని చేత ఐ కెనాట్ లివ్ ఎనీమోర్ విత్ హిమ్ అని అంటగా చెప్తున్నప్పుడు నాకు ఏదో పని ఉందామా తర్వాత వస్తానన్నాడట ఫాదర్. ఓకే, ఫాదర్దే పొరపాటే, ఫాదర్గా లవ్ లేదు. తర్వాత చెప్పేటప్పుడు ఏడుస్తున్నాడు పాపం. దాని తర్వాత వెళ్ళేటప్పుడు ఇలా జరిగిపోయింది, డెఫినెట్గా వాడే చంపేసి ఉంటాడు, ఆడి వల్లే చచ్చిపోయిందని అంటాడు. చంపేసి ఉంటాడు కాకపోయినా అంటారు. అటువంటి విషయాల్లో ఏమన్నా కేసీఆర్ తరఫున రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరు తెలిస్తే మేబీ అక్కడ కొంచెం రక్షించవచ్చు. ఇతను అలా చేసే మనిషి కాదు. అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన వాడితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోవద్దు అమ్మాయిలు అని చెప్తున్నానా? పెట్టుకుంటే వాడిని డివోర్స్ అయిన తర్వాత పెట్టుకోండి. అప్పుడు కూడా ఇలా జరగదని అంటే జరుగుద్ది. మోజు తీరిపోద్ది మగోడికి, మన అమ్మాయికి కూడా మోజు తీరిపోద్ది. మరి నీకు అలా మోజు తీరిపోయి చిరాకు వచ్చిన మీదనే కదా వనిత టీవీలో ఒకటి చేసుకున్నావు. వాడి మీద కూడా గొడవలు వచ్చాయి కదా, మళ్ళీ ఇతను వెళ్ళావు. ఇద్దరిది తప్పు ఉంది. అమ్మాయిది పెర్ఫెక్ట్ అని చెప్పలేము, ఎందుకంటే అమ్మాయిది తప్పు ఉంది. కింద కామెంట్స్ రాస్తారు అసలు 2-3 సార్లు పెళ్ళి అయితే ఇలాగ జరగకపోతే ఇలా జరుగుద్ది, అలా పెళ్ళైన వాడితో ఎఫ్ఐఆర్ నీకు అని కింద పెట్టారు అంటారు. ఇప్పుడు మేము ఎప్పుడైనా మళ్ళీ ధైర్యంగా చెప్తూ తిడతా ఉంటారు కదా నన్ను. ఐ డోంట్ కేర్, బికాజ్ మరి చెప్పవలసింది చెప్పాలి. వాళ్ళు తిడుతున్నారు కదా అని చెప్పేసి నా అభిమతం చెప్పకుండా మానలేను కదా. ఇక్కడ కూడా 2-3 అన్నీ కాదు 2-3 చదివితే అలాగే ఉన్నాయి కామెంట్స్. పెళ్ళైన వాడితో నువ్వు అమ్మాయి కాదు అందరికీ చెప్తున్నాను, పెళ్ళైన వాడితో మీరు నిజంగా పెట్టుకుంటే వాడిని డివోర్స్ అయిన తర్వాత నీకు కూడా డివోర్స్ అయిపోయి అప్పుడు పెట్టుకోమని, అది లీగల్. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే జస్ట్ లేదంటే ఎవరితో పడితే వాడు ఉండడం, ఎవరితో పడితే ఇది ఉండడం చేయకూడదు. అప్పుడు కూడా ఇలా జరగదంటే అది మీద నిర్ణయం. అది మీ ఇద్దరి యొక్క యాటిట్యూడ్ని బట్టి, అది మీ యొక్క రిలేషన్షిప్ బట్టి, హౌ డిడ్ ఇట్ గ్రో, ఎలా గొడవలు పడ్డారు. ఒకటి షుగర్ అయిపోతే గొడవ పడతాడు, ఏదో విధంగా గొడవ పడతాడు. గొడవ పడాలనుకున్నాడు, ఎలా గొడవ పడతాడు? కూరలో ఉప్పు లేదు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడా? ఆడే ఆ అమ్మాయి ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, నువ్వు టైంకి వస్తానో రాలేదు, నీ జీవితంలో ఎప్పుడైనా ఇలా వచ్చావు ఎప్పుడు అంటాడు? ఎప్పుడు అంటుంది ఆ అమ్మాయి? మోజు తిరిగిపోతుందని అంటుంది. ఇద్దరికీ ఒకరి మీద ఒకరు హేట్రెడ్నెస్ వస్తుందని నేను చాలా 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 చెప్పాను. లివ్ ఇన్ రిలేషన్షిప్లో అట్లీస్ట్ విడిపోవచ్చు, సూసైడ్లు చేసేసుకోకూడదు. ఎలా బతుకుతున్నాడు వెళ్ళిపోయా అంటే అటువంటిప్పుడు నువ్వు ఎందుకు లివ్ ఇన్ రిలేషన్షిప్
అతను లేకుండా బతకలేను అనేటప్పుడు నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, ఆ అమ్మాయి లేకుండా బతకలేనప్పుడు నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. అంతేగాని ఈ రెండు లేకుండా మనం మాట్లాడుకోవడానికి చాలామందికి బ్యాడ్ ఇది. చాలామంది యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు పెళ్ళి అయిపోయి డైవర్స్ అయిపోయి అయిన వాళ్ళ అమ్మాయిలు అందరికీ ఇది ఇటువంటిది ఏమొస్తుందంటే అది ఇంతే కదా, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటామే. దానివల్ల ఎంతమంది బాధపడుతున్నారు అనేది ఎందుకు తెలుసుకోరు? సో అది రాంగ్ ప్రెసిడెంట్, రాంగ్ రూలింగ్ ఇస్తుంది మనకి అందరికీ. అందుకే ఇంత అందమైన అమ్మాయి పిహెచ్డీ ఇన్ జర్నలిజం చేసి ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల నేను అంటలే, తప్పంటలేదు. లాస్ట్లో ఎవరితో అయితే ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోయావో ఆడు చంపేశాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఈ కారణం నువ్వే ఇచ్చావు ఈ అవకాశం. దట్ ఫెలో ఇస్ ఎ మ్యారీడ్ ఫెలో, వై యు గో అలాంగ్ విత్ హిమ్? సేమ్ సమంత ఈజ్ డూయింగ్ నౌ. నువ్వు మళ్ళీ అమ్మాయి గురించి ఎందుకు చెప్తున్నావు, అర్థమైందా మీకు? లెట్ హిమ్ డివోర్స్, అప్పుడు సెపరేట్గా మీ జీవనాన్ని, అప్పుడు కూడా సహజీవనాన్ని ఆర్ మరి పెళ్లి చేసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈజ్ మీ ఇష్టం అది యాక్చువల్గా. అంతేగాని ఇది అందరికీ తెలియాలి. పెళ్ళి అయిపోయినోడు నువ్వు ఎప్పటికప్పుడు అనిపోయాట, నేను నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, నేను వదిలేస్తాను, నువ్వే నాకు కావాలి అనిపోయాడు అని వాళ్ళు అంటున్నారు. ఫాదర్ అంటున్నాడు, ఎవరో అమ్మాయి ఫాదర్, స్వేచ్ఛ ఫాదర్, పేరే గొప్పగా స్వేచ్ఛ అని పెట్టి ఆ అమ్మాయి జీవితంలో స్వేచ్ఛ లేకుండా చేసినట్టు అనిపిస్తున్నాడు. సో వాళ్ళ ఫాదర్ అన్నాడు, ఎప్పటికప్పుడే నేను పెళ్ళాన్ని వదిలేస్తాను, అప్పుడు తర్వాత నేను చేసుకుంటాను. అది తప్పే. నువ్వు ఇదే క్రైటీరియాలతో ఇంకొకడు కాపురంలో చిచ్చిపెట్టి బతకవలసి అంత కర్మ ఏంటంటాను. బీ కేర్ఫుల్. చిన్నపిల్లలు కాదు కదా మరి, నీకే యుక్త వయసులో వచ్చిన వస్తున్న ఒక 16 ఏళ్ళ అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయి ఉంది. దాన్ని హౌ కెన్ యూ డూ దిస్ మిస్టేక్? ఆ అమ్మాయి గురించి కాదు, మిగతా వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు, చాలా బతుకున్న వాళ్ళ గురించి. సూసైడ్ ఒకటి అన్నమైన సూసైడ్ ఇలా చేసుకోవడం వల్ల ఇంకా చాలామంది యువతరానికి మీలాగా చిన్న వయసులో పెళ్ళి అయిపోయి కొంచెం సరిగ్గా మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయికి కరెక్ట్ వయసులో వస్తుంది, ఇప్పుడు ఈ వయసులో చచ్చిపోవడం తప్పు కదా. బ్రహ్మాండమైన యాంకర్ పోయింది, తర్వాత వచ్చి మీ పాప షీల్ బి ఎలోన్ కదా, వాడు వచ్చి ఈ అమ్మాయిని కదా చాలామందిని ఇలా చేశాడని వాళ్ళ ఫాదర్ అన్నారు. అది మనకు తెలియదు. వాడు ఏం పేరు అబ్బాయి, పూర్ణచంద్ర అన్నవాడు నాట్ ఓన్లీ దిస్ గర్ల్, చాలామందిని ఈ విధంగా చేశాడు అన్నట్టుగా చెప్తున్నారు. నాడు చూస్తే వాళ్ళు కనపడలేదు, కానీ ఆ ఫోటో ఏది వేసారు అది మాట్లాడుతున్నాడు, నాకేం సంబంధం లేదు. ఇక్కడ కావాలంటే పొలిటికల్గా ఏమైనా హెల్ప్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు చేయమంటారు? కేటీఆర్ కేసీఆర్ పార్టీ వాళ్ళకి పనులు ఏం లేదంటే వాళ్ళు చేసి కొంతమంది గ్యాంగ్ రేపుల్లో ఇన్వాల్వ్ అయిన గూండాగాళ్ళు ఉంటారు, అది వేరే. ఇది అలా కాదు కదా, ఇది వీడు చేసిన పొరపాటుని పారిపోయాడు భయపడి, అది తప్పది. వెంటనే ఫోన్ చేసి పోలీసులకి ఇలా జరిగిందని అది చూపించాలి, అప్పుడు అనుమానిస్తారు. అప్పుడు ఇవన్నీ అమ్మాయి ఫాదర్ మాట్లాడతాడు, ఎన్ని మాట్లాడతారు. అయినా కూడా దట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఇది ఎప్పుడైతే అప్స్కాండ్ అయిపోయి 2 రోజుల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి అన్నీ అరేంజ్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పించుకుని మనోడు వస్తాడు జాగ్రత్తగా చూసుకోండి అని ఎంతవరకు చూసుకుంటారు? సోషల్ మీడియా ఊరుకోదు కదా, సోషల్ మీడియా ఇది చెప్తారు అది చెప్తారు కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ నవ్. కానీ ఐవన్ చెప్పుంటాడని నాకు అనుమానం, నాకు పెద్ద ఇది లేదు. కానీ ఆ అమ్మాయి కాకపోతే ఈ సూసైడ్ చేసుకునే లెవెల్కి ఎందుకు వెళ్ళిపోతారంటే, ఒకటి డిప్రెషన్, ఆ డిప్రెషన్ గల కారణం ఏంటి? పొజిటివ్నెస్. ఇతను నాకు రావాలి, ఇప్పుడు ఇతనికి కూడా మోజు తీరిపోద్ది కదా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మోజు తీరిపోయి ఉంటుంది, మొహం మొత్తేస్తుంది. మొహం మొత్తేసిన తర్వాత ఇంకేమంటారు, నేను చేసుకుంటాను అంటే నీ గురించి ఇప్పుడు నా భార్యని చేయమంటావా, అట్లా డివోర్స్ చేయమంటావా అని ఒక మాట అంటే చాలదా? మరి ఇంతకాలం మరి అన్నామంటే ఇంతకాలం అంటాడు, మగవాడు అలాగే అంటాడు. ఆడది కూడా ఒకటితో ఉండాలనుకుంటే ఆడది అలాగే అంటుంది. ఈ రివెన్ రిలేషన్షిప్ వెళ్ళినప్పుడు ఈ రూల్స్ ఎందుకు పాటించరు? సుప్రీంకోర్టు పెట్టిన రూల్స్, డివోర్స్ అయిన అబ్బాయితోటి డివోర్స్ అయిన ఆవిడతో మీ ఇద్దరు ఉండండి, అప్పుడు కూడా అండర్స్టాండింగ్ లాయర్ని పెట్టి రాసుకోవాలి, ఎనీ టైం మేము విడిపోతాం, దీనికి ఎవరో బాధ్యులు కాదు అని ఒక లెటర్ రాసుకోలేరా? అంత కంగారేటి? మగవాడు మోసం చేసే ఉద్దేశంలో ఉండొచ్చు, ఆడది మోసం చేసే ఉద్దేశం ఉంటుంది. ఆడది మోసం చేయట్లేదు ఎందుకంటాం? ఈ మధ్య చూస్తున్న అందరూ భార్యలు చేసుకున్న వెంటనే హనుమూన్కి చంపేయడం. నేను ఎప్పుడో 4-5 సంవత్సరాలు 8 సంవత్సరాలు చెప్తున్నాను, మెన్ కంటే విమెన్నే క్రిమినల్స్ ఎక్కువ అని. విమెన్లోనే క్రిమినల్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు కానివ్వండి, పెళ్ళి కాని వాళ్ళు కానీ, ఆస్తి దుబ్బేయడం, హనీ ట్రాప్స్, వాళ్ళలోనే ఎక్కువ ఉంటారు. ఐఎమ్ సారీ టు టెల్ దిస్. మెన్ ఉంటారు, మెన్ ఆల్రెడీ ఉన్నారని తెలుసు మనకి. ఇప్పుడు విమెన్ అనేది బయటపడుతున్న తర్వాత నేను ఎప్పుడో చెప్తున్నాను, 8 సంవత్సరాలని చెప్తున్నాను, దే ఆర్ వెరీ వెరీ క్రిమినల్స్ అని.
పెళ్ళాల క్రిమినల్స్ ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ ఎవ్రీబడి వాంట్స్ మనీ. పెద్ద ప్రేమ గడిది గుడ్డు బొంగు ఏం లేదు. వ్యామోహం, లస్ట్ అంటే దాన్ని వ్యామోహం అంటారు, కోరిక, డిజైర్. అది 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 5 నిమిషాల్లో పోద్ది. అది తర్వాత డబ్బు. ఈ 5 నిమిషాల్లో పోయేదాన్ని ఆడికి ఎందుకు ఇవ్వాలి, ఆడి దగ్గర డబ్బు కొట్టాలి అనే ఆకాంక్ష చాలామంది విమెన్లో ఉంటుంది, అందరూ కాదు. అదేవిధంగా మెన్ ఆల్రెడీ బ్యాడ్ అని చెప్తుంది సంఘం. వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారా? ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత, ప్యూబర్టీ అయిపోయిన తర్వాత చెప్పేది ఏంటి ఆడపిల్లకి? తల్లి చెప్తూ ఉంటుందా జాగ్రత్తగా ఉండాలమ్మా, ఇలా ఉండాలని చెప్పేసి? మరి ఇప్పుడు చెప్తున్నారో చెప్పట్లేదు. కన్న తల్లి చంపేసింది మన ఒక దాంట్లో ఒక కూతురు. ఈ పెళ్లి చేసుకున్న మగునే చంపేసింది సుపారీ ఇచ్చి. మరి ఇటువంటి చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పినప్పుడు చాలామంది తిట్టారు. నేను 7-8 సంవత్సరాలు చెప్తున్నాను ఇదే పాయింట్. మెన్ ఎంత క్రిమినల్, వాళ్ళకంటే రెట్టింపు క్రిమినల్స్ విమెన్ అని. అందరూ కాదు, మెనీ పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అంత ఇదైపోయింది. బట్ లస్ట్ ఒకటి, అదంతా 5 నిమిషాలే పోతుంది. మెయిన్ డబ్బు వీడి దగ్గర ఉందా లేదా ఇచ్చే, అది ఎక్కువైపోయింది. మరి ఇటువంటి సంఘంలో ఉన్నదాన్ని జర్నలిజంలో పిహెచ్డీ చేసిన అమ్మాయికి తెలియాలి కదా. ఆమె ఆర్డినరీ గర్ల్ కాదు కదా, బ్రహ్మాండం చదువుకొని 10-15 ఛానల్లో పనిచేసింది. ఓకేనా? ఆ అమ్మాయి గురించి అందరూ మంచిగా చెప్తున్నారు. మంచి అంటే మంచి రైటర్ అని. షీఈ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్, షీఈ్ ఆల్సో క్యాన్ రైట్ అని. అలాంటప్పుడు నువ్వు ఇటువంటి వీక్గా ఉండకూడదు. ఒకవేళ మర్డర్ అని తెలిస్తే మటుకు వాడిని వెంటనే హ్యాంగ్ టిల్ డెత్ చేయాలి, హ్యాంగ్ చేసేయాలండి. నిజంగా మర్డర్ అని ప్రూవ్ చేస్తాను. బీఆర్ఎస్ చేయలేదు, కేఆర్ ఎవడో చేయలేదు. నిజంగా ప్రూవ్ చేసి చేయాలనే ఉద్దేశంగానే ఈ జర్నలిజం వాళ్ళకి బాగా అనుమానం వచ్చి అందరు జర్నలిస్టులు కలిసి సపోర్ట్ చేస్తే నిజం బయటపడదు. ఐ డోంట్ థింక్ మర్డర్ చేసి అంత టైప్లో కనపడలేదు. భయపడి పారిపోయాడు అంతే, వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. ఇంకా నేను చేసుకోను అని అనేసి ఉంటాడు. అర్థమైందా? బిగినింగ్ బాగా జారి తీశాడు, ఇంక చాలా హెల్ప్ చేశాడట చెప్తున్నాడు. అది చిన్నపిల్ల అమ్మాయి, ఇతన్ని ఆడి పేరేం పేరన్నా పూరి అని పిలుస్తుందని ఆయన చెప్తున్నాడు. ఆ చిన్న పాప ఇప్పుడు 14 ఏళ్ళు చిన్నప్పటి నుంచి పూరి అని పిలుస్తుందని బాగానే ఉన్నాడు. ఎక్కడ వచ్చిందంటే ఈ అమ్మాయిలో పొజిటివ్నెస్ వచ్చి ఉంటుంది. నన్ను చేసుకో, అమ్మాయిని వదిలేసాను. నీకున్న విద్వత ఏమైపోయింది? ఇంకొక భార్య, ఇంకొక అమ్మాయికి కష్టపడి ఆయన ఎలా వదిలేయమని అడుగుతావు? అమ్మాయిని అడుగుతున్నాను, చచ్చిపోయిన అమ్మాయిని. తప్పు కదా అది. నిజంగా అలాగే అడిగే ఉద్దేశం ఉంటే ఆయన ముందు అయిపోయినప్పుడు వచ్చి నీకు చేసుకోవాలి. నీతో కనెక్షన్ అయిన తర్వాత అమ్మాయిని వదిలేయనంటాం అనేది పెద్ద పొరపాటు. అది విమెన్లోనే ఉంటుంది. విమెన్ అంటే ఇంకొక విమెన్కి పడదు. అది ఎలా పోతే మనకెందుకు, మన మట్టుకు బాగుండాలి. తప్పదు యాక్చువల్గా. మెన్న కూడా అంతే. మెన్నకి ఎలాగ ఉండదు. మెన్నకి ఎలాగ కూడా క్షణికమైన సుఖం కోసం ఏదో పని ఏదైనా చేసేస్తారని ఆల్రెడీ అనాది నుంచి ఉంది. విమెన్కి ఏమైంది అంటున్నాను. స్త్రీ అనేది మాతృమూర్తి గొప్పగా ఏం చెప్తూ ఉంటారు కదా, మదర్స్ డే, బొంగుడే అవి అంటూ ఉంటారు కదా. అన్నప్పుడు మరి యూ హ్యావ్ టు స్టాండ్. అందులోనూ నువ్వు ఆర్డినరీ గర్ల్ కాదు, నువ్వు యు ఆర్ ఎ జర్నలిస్ట్ అండ్ ఆల్సో యు ఆర్ డన్ ఎ పిహెచ్డీ ఆన్ జర్నలిజం అండ్ వర్క్ టు ఇన్ మెనీ ప్లేసెస్. 40 ఆల్రెడీ వచ్చేసి నీకు ఎదిగిన కూతురు కూడా ఉంది. ఇంతలాగా ఉన్నప్పుడు వాడి మీద నువ్వు పొజిటివ్నెస్గా ఉండి నీ అంతా నువ్వే శిక్షించుకున్నావు. నీతో పాటు నీ కూతురుని శిక్షించావు. ఇది రాంగ్ ప్రెసిడెంట్ ఇస్తే, రాంగ్ సిగ్నల్ ఇస్తుంది మిగతా వాళ్ళకి. నేను వాళ్ళ కోసం కొద్దిగా గట్టిగా చెప్తున్నాను. అందరూ సూసైడ్ ఒకటే పరిష్కారం కాదు. వాడు రాలేదు పోమని చెప్పాలి. నీకు జాబ్ ఉంది, ఎక్కడ కాబట్టి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇస్తారు నీకు. 40,000-50,000 ఇస్తారు నీకు. ఇంకా మోర్ దెన్ దట్ కూడా ఇస్తారు ఈ రోజుల్లోనూ. మరి అటువంటిప్పుడు అదొక్కటే మెయిన్గాను నీకు ఆడేవాడ మగవాడు ఒక్కడే దిక్కులాగా ఉండే చదువు కాదు అనేది. మిగతా ఏ జాబ్నైనా అనొచ్చు, కానీ జర్నలిజం అనేది దే విల్ బీ ఇన్ ఫ్రీ ఆఫ్ మైండ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జర్నలిజం. సో అంతటి తెలివితేటలు పెట్టుకుని నువ్వు ఇటువంటి పని చేస్తే మటుకు మిగతా వాళ్ళు ఎవరు చేయకండి. అలాగే సూసైడ్ ఈజ్ నాట్ ద పరిష్కారమే కాదు యాక్చువల్గా. ఎదుగుని కూతుర్ని పెట్టుకుని అందరినీ యూఆర్ లీవింగ్ అండ్ గోయింగ్ అంటే యాక్చువల్గా అమ్మాయిదే తప్పు ఇక్కడ. అంటే సూసైడ్ చేసుకుంటే, హత్య చేసుంటే మటుకు వీడిని వెంటనే కరెంట్ చైర్కి పెట్టేసి నొక్కేయాలి చేసి ఉంటే మటుకు. అలా ఒకటి వాళ్ళు ఏముంది, ఇప్పుడు ఈ అమ్మాయికి లేడు, తన భార్యకి కొట్టి లేకుండా పోతాడు. అసలు భార్యని వదిలే ఉద్దేశం లేనప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఈ ఫూల్స్. నేను అదే చెప్తున్నాను. నీకు భార్యను వదలాలని లేదు, చక్కగా చూసుకో. దాన్ని వై డూ యూ వాంట్ టు గో ఫర్ ఎన్ అఫైర్? అర్థమైనప్పుడు మీకు అది బాగా తెలియని నిరక్షరాస్యురాలు కాదు కదా అమ్మాయి. అక్షరాస్యత ఉంది. అండ్ ఆల్సో షీ ఈజ్ వెరీ స్కాలర్ ఇన్ దిస్, రైటర్, కథలు రాయగలదు. మరి అటువంటిప్పుడు కాంట్ అండర్స్టాండ్ దట్. అంచేత ఇది ఎంతకంటే ఎక్కువ ఎందుకు మాట్లాడలేమంటే అందరూ సూసైడ్ చేసుకోకూడదు. వైఆర్ సూసైడ్ ఈజ్ నాట్ ద పరిష్కారం. ఆత్మహత్య పరిష్కారం కాకూడదు. ఇది ఎంత రాంగ్ ఇస్తే
యాంకర్లు అందరూ కూడా రేపు ప్రాబ్లం రాకుండా ఎదుర్కొంటుంది. అమ్మాయిలు ఎంత కక్కుకోవటానికి ఉంటారో అంత శుతిమెత్తనగా కూడా ఉంటారా? మరి శుతిమెత్తన వాళ్ళకి ఇవన్నీ ఇవి ఈ అమ్మాయిని చూసి రిసీవ్ రేపొద్దుట అంతే కదా అని ఉద్యోగేస్తా. అలా చేయకూడదు. దూకడం వల్ల ఎవరికో ఎంతమందికి నువ్వు పని చెప్తున్నావు, ఎంతమంది జీవితాల్లో నువ్వు పేతాస్ నింపుతున్నావు అనేది తెలుసుకోవాలి. ప్లీజ్ డూ నాట్ కమిట్ సూసైడ్. దెర్ ఈజ్ ఎ లైఫ్ ఈజ్ గివెన్, దిస్ బ్యూటిఫుల్ లైఫ్ గివెన్ బై గాడ్. ఒకే ఛాన్స్ కాబట్టి లివ్ లైఫ్. ఆడు కాబట్టి ఇంకోటి ఉంటాడు, అలా వదిలేస్తావు, కుదురుతో గడుపుతావు రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అలా ఉండాలని నా అభిప్రాయం. మరి ఇక్కడ వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అనే దానికంటే షీఈ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, వెరీ ఫెంటాస్టిక్ రైటర్ అట. ఎవరో చెప్పాను కదా, దాని తర్వాత నేను ఎప్పుడు చదవలేదు కానీ. అండ్ ఆల్సో షీ హెస్ డన్ PhD ఇన్ జర్నలిజం. వీ లాస్ట్ ఎ వెరీ టాలెంటెడ్ జర్నలిస్ట్ కదా అవును అని నా బాధ. సో అది థ్యాంక్ యూ సో మచ్ సార్.